రాష్ట్రాల్లో కానీ బయట దేశంలో కానీ మాకు మిత్రపక్షాలుగా ఉండేవాళ్ళు ఏదైనా సద్విమర్శలు చేస్తే కూడా వాటిని కూడా మేము స్వీకరిస్తాం. అంతేగాని నువ్వు విమర్శ చేసావు నువ్వు వెంటపో అని చెప్పేసి పరిస్థితి ఏమి ఉండదు. కొంత చర్చ జరుగుతుంది, సరే తర్వాత ఏదో జరిగితే జరగచ్చు, అది వేరే విషయం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఇంకొకటి కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు, నేను సాయి గారు మేము ముందు ఉంచుతాను, జర్నలిస్ట్ సాయి గారితో సహా పాక్షికమైనటువంటి విశ్లేషకులు ఈ రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీరు మాదిరి కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం విరివిగా నిధులు ఇస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని నేను కోట్ చేస్తూ ఈ రాష్ట్రానికి కూడా అత్యధికంగా నిధులు ఇచ్చినటువంటి అన్ని అంశాల్లో నేను చెప్తున్నాను, ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఏదో కుక్క తొక్క కావాలి కదే కుక్క కావాలి క్షమించాలి కుక్క కావాలి అన్నటువంటి కథలాగా ఎంతసేపు స్పెషల్ స్టేటస్ మిగతా ఏమీ లేవులేండి. పోలవరం అనేసి అంటే అది రాష్ట్ర ప్రభుత్వం తాలూకా వైఫల్యం ఏదైనా ఉంటే అది కప్పించుకొని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. లేదా ఇతర కొన్ని అంశాలు జటిలమైనటువంటి ఉన్నాయంటే అవి కూడా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఏదన్నా ఉందనేసి అంటే ఈ స్పెషల్ స్టేటస్ సంబంధించి దాన్నే ఒక బూచిగా చూసి ఈ రాష్ట్ర ప్రజల తాలూకా మైండ్ సెట్ ని కొరికేద్దాం అనుకున్నటువంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే ఇవాళ అది కూడా మరుగున పడిపోయింది. ఇది నేను చెప్పేది కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, జర్నలిస్ట్ సాయి గారి లాంటి నిష్పాక్షికమైనటువంటి జర్నలిస్టులతో సహా మరుగున పడిన అంశాన్ని బయటికి తీసుకురావడానికేనండి షర్మిల వచ్చింది. షర్మిల ఇండియా కూటమి ఆ మరుగున పడిన అంశాన్ని వాళ్ళు తొమ్మిది తీస్తున్నారు, అందుకని మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు అనేది ఇక్కడ పాయింట్. టార్గెట్ కాబోతున్నారు. షర్మిల గారి కూటమి గారిని మేము పరిగణలోకి తీసుకోవట్లే నేను మొదటి హాఫ్ లోనే చెప్పడం జరిగింది. అక్కడ ఇంకా అవకాశం ఆవిడ వ్యక్తిగతమైనటువంటి అవకాశంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారే తప్పిస్తే ఇతరత్ర ఏమీ అక్కడ ఒరిగేది ఉండదు, ఎదిగేది ఉండదు. ఇది కన్ఫర్మ్. నేను ఆ మాట కట్టుబడి ఉంటూనే ఇవాళ కూడా చెప్తున్నాను. మళ్ళీ రైట్. ఫైనల్ గా కృష్ణాంజనేయులు గారు, రాష్ట్రంలో రాజకీయం ఏదైతే చివరికి అంటే నామినేషన్ల పర్వం దాకా అలాగే ఉంటుందా ఈ సంక్లిష్టత అనేది, ఈ లోపే సెట్ అయ్యేటటువంటి అవకాశం ఉందా? సాయి గారు, నాకు తెలిసైతే నేను చాలా 90 నుంచి చూస్తున్నాను ఎలక్షన్స్ దగ్గరగా. బహుశా తెలుగుదేశం పార్టీ విడిగా ఎప్పుడు పోటీ చేయలేదు అనుకోండి, ఎవరొకరితో కలిసే ఉన్నారు. అసలు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీలో ఇంత నైరాశ్యాన్ని, ఇంత నిర్లిప్తతని నేను గతంలో ఎప్పుడు చూస్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు ఎప్పుడు పెట్టుకున్నారు? చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పెట్టుకున్నారు. అసలు ఎక్కడ ఏం పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలే. అసలు 28వ తారీఖున ఉమ్మడి బహిరంగ సభ అని చెప్పి ప్రకటన చేశారు ఎట్టకేలకు. నిన్న ఎందుకు ఆ ప్రకటన చేశారో తెలుసా? ఈ 15 రోజుల కాలంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఈ 15 రోజుల్లో ఉన్న దాంట్లో